నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంటు జరుగుతున్న తీరు, అంతరాయాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్కరి ఇష్టానుసారమో ప్రజాస్వామ్యం నడవదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య నిర్వచనాన్ని ప్రభుత్వానికే పరిమితం చేయరాదు. ప్రజా భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. చర్చలకు, సమాలోచనలకు పార్లమెంటు వేదిక కావాలి. సామాన్యులు, దేశ ప్రయోజనాల కోసం చట్టాలు చేయాలి. ఈ సంస్థను తిరస్కరిస్తే ప్రజాస్వామ్యంపైనే సందేహాలు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు సజావుగా జరిగేలా సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కపిలవై దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి దిలీప్ కుమార్ గారు. పార్లమెంటు జరుగుతున్నటువంటి తీరు పట్ల, ముఖ్యంగా అంతరాయాల పట్ల ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఆవేదన ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిడవిల్లాలి అంటే పార్లమెంటు ఏ తీరులో జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా ఈ ఎన్నిక చేసి పంపించిన పార్లమెంట్ సభ్యుల నుంచి ఆశిస్తారు మార్పును. డెఫినెట్గా మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఆ లెజిస్లేచర్ ద్వారానే మార్పులు వస్తాయి. సో దాన్ని మనం స్టాల్ చేసుకుంటే, ఆ సమయాన్ని వృధా చేసుకుంటే అంతకంటే దారుణం మరొకట్లేదు. ఇక్కడ గతంలో కూడా మనం చూసాం, సుప్రీంకోర్టు దాకా ఈ పార్లమెంటు వ్యవహార శైలి గురించి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. మన మధ్య సుప్రీంకోర్టు ఏమైందంటే ఆ లక్ష్మణ రేఖను మేము దాటలేమన్నారు. సుప్రీంకోర్టు రెఫ్యూజ్ టు ఇంటర్ఫియర్ అనమాట. మరి ఎవరు దీన్ని చొరవ తీసుకోవాలా అంటే 2010 నుంచి 2014 జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 2162 గంటలు వేస్ట్ అయినాయి. అంటే 3200 కోట్ల రూపాయల ప్రజాధనం తద్వారా వృధా పోయింది. సరే, అదొక పక్క, ఎంత ధనం పోయిందనేది పక్క పెడితే అసలు పార్లమెంటులో ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన సభ్యులు, అది స్వపక్షం కానీ విపక్షం కానీ, లెజిస్లేచర్కు సంబంధించి లేదా ఇప్పుడు ఈరోజు చూస్తే 11 ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి అందులో ఉభయ సభల లోపల. 61 లెజిస్లేటివ్ ప్రపోజల్స్ వేరియస్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని ఇంట్రడక్షన్కు, కొన్నిటికి పాసింగ్కు, కొన్నిటికి ఇట్లాంటి వాటికి రకరకాల స్టేజ్. ఇవేవి కూడా అసలు బిజినెస్ ట్రాన్సాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేనే లేదు. అందుకే ప్రైమ్ మినిస్టర్ గారు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 1.5 years దాటిపోయింది. రకరకాల విధానాలు కాంటెంప్లేట్ చేయబడుతున్నాయి. ఒక దిశగా చెప్పాలంటే అడుగులు పడతా ఉన్నాయి మార్పు దిశగా. గతంలో మనం ఎన్నో అనుభవాల ద్వారా చూసినటువంటి ప్రజలు చాలా నిరుత్సాహపడి కొత్త మ్యాండేట్ ఇచ్చారో దాన్ని కార్యరూపం దాల్చడానికి వీళ్ళు అయితే కాంటెంప్లేట్ చేసినటువంటి అన్నీ కూడా పెండింగే. ఈ సభలో పాస్ అయితే ఆ సభలో పెండింగ్. ఏదో రకంగా దాన్ని స్టాల్ చేసేటువంటి కార్యక్రమం మరొకటి లేదు. సో ఇది విపక్షాలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్స్ట్రాడినరీ సెషన్స్ మొత్తం హిస్టరీలో ఈ గవర్నమెంట్ తనకున్న మెజారిటీని యూజ్ చేసుకొని రెండింటిని ఎక్స్ట్రాడినరీ సెషన్ కాల్ ఫర్ చేయొచ్చు. ఇది 3 సందర్భాల్లో చరిత్రలో జరిగింది. అట్లాంటిది మళ్ళీ చేయాల్సి వస్తే అది అన్ఫార్చునేటే. మరి అటువంటి వైపుగా ఈరోజు దారితీస్తూ ఉన్నది అనిపిస్తుంది. మీకు యూకే, యూఎస్ఏలో కూడా పార్లమెంట్ సభ్యులకు స్వేచ్ఛ ఉంది. ఏది ఎగ్జంప్షన్ ఫ్రమ్ అరెస్ట్ కానీ ఇట్లాంటి వాటికి ఉంది. కానీ పార్లమెంటుని డిస్టర్బ్ చేస్తే జనరల్గా ఎవరైతే సాధారణ సిటిజన్ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తారో అక్కడ నమోదు చేస్తారు. అండ్ దే విల్ పర్సిక్యూట్ ద కేస్ జస్ట్ లైక్ ఏ క్రైమ్ అనమాట. అండ్ ఆ విధంగా అతన్ని శిక్షించేటువంటి ప్రొవిజన్ కూడా ఉంది. ఈరోజు మరి అటువంటి ప్రొవిజన్ మన దగ్గర కూడా రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందేమో అని అనిపిస్తాం. తులసిరెడ్డి గారు, ఈరోజు పార్లమెంటు ప్రతిష్టంభన వల్ల అనేక కీలక బిల్లులు ఆటంకం ఎదుర్కొంటున్నాయన్నటువంటి అంశాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఇందులో దేశ ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి అనేక బిల్లులు కూడా ఉన్నాయి. మరి పార్లమెంట్ అంతరాయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్నటువంటి పాత్ర, ముఖ్యంగా కాంగ్రెస్ పాత్ర పట్ల మీరేమంటారు? సరే, ఈరోజు మోడీ గారు చెప్పారా, గతంలో మన్మోహన్ సింగ్ గారు చెప్పారా, అది ఎవరు చెప్పినా ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని అది ఒక ఇష్యూ ఆయన మాట్లాడిన దాని మీద. కానీ ఓవరాల్గా డెఫినెట్గా అది ప్రజాస్వామ్య వేదిక పార్లమెంటు. కానీ అట్ ది సేమ్ టైం రాజకీయ వేదిక ఆల్సో. ప్రజాస్వామ్యం వచ్చేసి రాజకీయ పార్టీ ద్వారా వచ్చింది కాబట్టి న్యాచురల్గా ప్రజాస్వామ్య వేదికతో పాటు ఆ రాజకీయాలు కూడా కలగాపులంగా ఉంటాయి. మనం ఎంత కాదన్నా పార్లమెంటరీ డెమోక్రసీలో. కాబట్టి ఫైనల్గా రాజకీయంగా కూడా ఆలోచిస్తాయి. ప్రజల గురించి ఆలోచించు, ప్రజల యొక్క మనస్తత్వాన్ని, కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ఆ టైప్ కూడా ఆలోచిస్తూ ఉంటాయి. సరే, ఏదేమైనా నేను అనుకోవడము ఇది 3వ రోజు. బహుశా లోక్సభలో ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు వాకౌట్ చేశారు. రాజ్యసభలో కూడా కొందరిని సస్పెండ్ చేశారు. బహుశా అక్కడ కూడా ప్రారంభమవుతాయి. 3rd డే కాబట్టి యూజువల్గా ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థవంతమైన చర్చలు జరగడం అనేది ఒక అంశము. నిరసనలకు వచ్చేసి వాకౌట్లు చేయడము అనేది ఒక అంశము. ఎక్స్ట్రీమ్ పోయినప్పుడు కొంత పార్లమెంటును స్టాల్ వెళ్ళకపోవడం అనేది ఎక్స్ట్రీమ్, అది
ఎక్కువ జరగకూడదు, కానీ ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి దీంట్లో మనము పూర్తిగా అట్లా సమర్థించలేము. మరి అట్ ది సేమ్ టైం ఏదో ఒక ఈరోజు కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది, గతంలో ఎవరు చేయలేదు, కరెక్ట్ కాదు. గతంలో చేశారు, ఇప్పుడు చేస్తారు. అంత మాత్రాన ఇది ఎక్స్ట్రీమ్గా పోకుండా ప్రపంచానికి కొంత భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, పెద్ద డెమోక్రసీ అనేది కొంత ఇప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఆశ్చర్యపడేట్టుగా ఉంది. కాబట్టి దాన్ని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యాంగిల్లో కూడా ఆలోచించాలి. నాకు తెలిసి బహుశా ఈరోజే లోక్సభలో వాళ్ళు నేను చూశాను, మార్నింగ్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. వాళ్ళు వాకౌట్ చేశారు, మిగతా స్టార్ట్ చేయనాయి. బహుశా అవుతుంది అనుకుంటా నేను. ప్రభాకర్ గారు, ఈరోజు కీలకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలని ప్రసార మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు వీక్షిస్తున్నారు. మరి అధికార ప్రతిపక్షాలు ప్రవర్తన ఎట్లాంటి సంకేతాలు ప్రజలకు పంపుతుందంటారు? పార్లమెంట్లో ఎలక్ట్ అయినటువంటి ఎంపీలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏ అంశం మీద మనం పార్లమెంట్ని స్తంభిస్తున్నామా, చర్చల్లో పాల్గొంటున్నామా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వీళ్ళు పార్లమెంట్ని వేదికగా చేసుకొని జరగకుండా చేస్తున్న అంశం ఏంటంటే నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక, ఆ పత్రిక నడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్నటువంటి ఆస్తుల్ని వేరే రూపంలో యంగ్ ఇండియా అనే పత్రిక ద్వారా ఇక్కడ దాదాపు 90 కోట్ల రూపాయలు చేతులు మారుతున్న నేపథ్యంలో హైకోర్టు మొట్టికాయలు వేస్తే కోర్టుకు రమ్మంటే అక్కడ కోర్టు నుంచి తప్పించుకోవడం కోసం పర్మిషన్ అడిగి తర్వాత మళ్ళీ 19వ తేదీన వస్తామని చెప్పి వచ్చిన పెద్దలు 44 మంది ఈరోజు పార్లమెంట్ని స్తంభింపజేస్తున్నారు. దిస్ ఈజ్ ద ఇష్యూ నౌ, నాట్ ది పబ్లిక్ ఇష్యూ. ఇట్ ఈస్ టోటల్లీ ఎ ప్రైవేట్ ఇష్యూ. చట్టం ముందు అందరూ సభలో, దిస్ ఈజ్ లా. బియాండ్ లా ఎవరు వండుకోవటానికి వీల్లేదు. మా సబ్జెక్టు హైకోర్టులో వచ్చింది, దీని వెనకాల ఒక రాజకీయం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఇలాంటి వాటిలో ఖచ్చితంగా ఏలు పెట్టి ఎక్కడో చోట పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కోర్టుకి ఇచ్చాడు. కోర్టుకి ఇస్తే ఇన్ని కోట్ల రూపాయలు, 2000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్న దీనిలో మీరు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి 76% వాటా ఉంది యంగ్ ఇండియాలో. రిమైనింగ్ వచ్చేసి ట్రెజరర్గా ఉన్నటువంటి ఓరా గారికి, తర్వాత శ్యామ్ పెట్రోడా, ఆ తర్వాత నుండి ఇంకొక ఇద్దరు దుబే, వీళ్ళందరికీ 24% ఉంది. సో దీన్ని రక్షించుకోవడం కోసం మీరు చేసిన దాన్ని హైకోర్టు మాట్లాడితే, సో మీరు పార్లమెంట్లోకి వచ్చి ఏ విధంగా పార్లమెంట్ని స్తంభింపజేస్తారు? ప్రజా ప్రయోజనానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దెర్ ఆర్ నంబర్ ఆఫ్ బిల్స్, హండ్రెడ్స్ ఆఫ్ బిల్స్ వేర్ టు బి పాస్డ్. వీటన్నిటి మీద ప్రధానమంత్రి మాట్లాడాలి, లోక్సభ మాట్లాడాలి, రాజ్యసభ మాట్లాడాలి. మిమ్మల్ని కోర్టు ప్రశ్నిస్తే మీరు పార్లమెంట్ని స్తంభింపజేయడం ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? వాట్ ఈస్ దిస్ న్యాచురల్ జస్టిస్ ఎక్కడ కనబడుతూ ఉంది? జరిగినటువంటి ఒక అంశాన్ని దయచేసి ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశ పార్లమెంట్కి దీన్ని ఏ సబ్జెక్ట్ని మనం పార్లమెంట్ జరగకుండా చేయాలి, ఏ సబ్జెక్ట్ మీద చర్చించాలనే దాని మీద విఘ్నులైనటువంటి రాజకీయ పార్టీ నడిపే నేతలు తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ అభిప్రాయం. పద్మనాభ రెడ్డి గారు, చట్టసభలు జరగకుండా అడ్డుకోవడం, సహేతుక చర్చలకు మోకాలడ్డటం వల్ల దేశానికి చాలా నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు ఎలాంటి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? పార్లమెంట్ అంటే ఈ 120 కోట్ల విల్ ఆత్మ అక్కడ ప్రతిబింబిస్తుంది అనమాట, భారతదేశం యొక్క ఆత్మ. అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజా సమస్యల మీద కూలంకషంగా చర్చించాలి. ఉదాహరణకు దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాన్ని అధిగమించడానికి దేశ ఫైనాన్సెస్ ఆర్థికంగా పరిపుష్టి చెందడానికని కొన్ని చట్టాలు అక్కడ అవసరం ఉంటాయి. దాంట్లో ఒక చట్టము ఈ జిఎస్టీ బిల్ అన్నది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దేశానికి అంతటికీ ఒకటే చట్టం తెద్దామని ఒక చక్కటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది ఎవరు తెచ్చినారు? కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని ఆలోచించినారు, ఇంట్రడ్యూస్ కూడా వాళ్ళే చేసినారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే పార్లమెంట్లో నిరసనలు తెలపడం పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీలో ఉంది. అది వాకౌట్ చేయొచ్చు, నిరసన తెలపచ్చు, కానీ స్తంభింపజేయడం అన్న ఎక్కడా లేదు. పార్లమెంటును ముట్టడి చేస్తాం, పార్లమెంటును స్తంభింప చేస్తాం అనేది ఇది అరాచకమైన పదం. 25-30 లక్షలకు రిప్రజెంటేటివ్స్, యూరోప్లో ఒక దేశం ఉంటుంది అంత చిన్న దేశాలు, అటువంటి 30 లక్షల మందికి రిప్రజెంట్ చేస్తూ అక్కడ పోయి ప్రజా సమస్యలు ఎవరు చర్చిస్తున్నారు? ఇప్పుడు దేశం లోపల కరువులు ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు విపరీతంగా, వ్యవసాయం కుంటుపడిపోయింది. ఎన్నో కమిటీస్ చెప్పినాయి, స్వామినాథన్ కమిటీ, ఉత్పత్తి వ్యయం పెరగటం వల్ల ఈ యొక్క సంక్షోభం వస్తుంది. దీని మీద ఎవరు చర్చించరే? అగ్రికల్చర్ పద్ధతులు వచ్చినప్పుడు ఎవరు చర్చించరు. ఒక చిన్న ఇష్యూ మీద ఇన్ని దినాలు స్తంభింపజేయడం, ఓకే స్తంభించి దేనికోసం? ఒక ఇద్దరిని ప్రొటెక్ట్ చేయడానికి. మరి వాళ్ళకి శిక్ష పడ్డదంటే శిక్ష కూడా కాదు, అయ్యా మీరు కోర్టుకు రండి అన్నారు, సమన్స్ ఇచ్చినారు అంతే. దానికోసం హైకోర్టు పోయినారు, మేము ఇంత చిన్న కోర్టుకు వస్తామని. ఫండమెంటల్ ఒకటే మర్చిపోతున్నారు, అది చిన్న జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా కోర్టే సమన్ ఇస్తే సుప్రీం కోర్టుకైనా పోవాలా, మెజిస్ట్రేట్ కోర్టుకైనా పోవాలా. మరి వీళ్ళు చక్కగా కోర్టుకు పోతే అయిపోతుంది కదా. దాని బదులుగా హైకోర్టును ఆశ్రయించినారు, మేము కోర్టుకు వెళ్ళమని.
హైకోర్టు చెప్పింది ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, మీరు వెళ్ళాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ను స్తంభింపజేయడం ఇది నేను అనుకోవడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఒక 150 సంవత్సరాల చరిత్ర కలిగినట్టు పార్టీ, మొన్నటి వరకు దేశాన్ని ఏలినటువంటి పార్టీ, అది శోభ ఇవ్వదు వాళ్ళకు. నువ్వు పార్లమెంట్లో ఉండి అపోజ్ చేయి, నీకు ఒక పాయింట్ కరెక్ట్గా ఉంటే ఎస్ ఇది తప్పు ఇది కాదని చేయగాని ఆ పార్లమెంటు నడవనీయకపోవడం అన్నది మాత్రం సరి అయిన పద్ధతి కాదు. దిలీప్ కుమార్ గారు, ప్రధాని చాలా స్పష్టంగా పేర్కొన్నారు, మీరు ప్రజాస్వామ్యం అనేటటువంటి నిర్వచనాన్ని కేవలం ఇటు ఎన్నికలకో లేదంటే ప్రభుత్వానికి మాత్రమే పరిమితం చేయొద్దు, ఎప్పుడైతే ప్రజల భాగస్వామ్యం ఉంటుందో అప్పుడే ప్రజాస్వామ్యం అనేటువంటిది పూర్తి స్థాయిలో పరిడవిల్లుతుందని చెప్పి, మరి ఈ వ్యాఖ్యల్ని పార్లమెంట్ సభ్యులు ఎలా గ్రహించాలి? ప్రభుత్వానికి అన్నీ కూడా బాధ్యతలు అప్పచెప్పద్దు, ప్రజల భాగస్వామ్యంతో మనం ప్రభుత్వాన్ని ముందు తీసుకుని ఒక కొత్త నిర్వచనం అని ఆయన చెప్తున్నాడు. యాక్చువల్లీ అది నిజానికి కరెక్ట్ కాన్సెప్ట్ కూడా. ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా పాలసీస్ని డిఫైన్ చేయాలి, మిగిలిన యంత్రాంగం ద్వారా పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలు కూడా ఇది మా ప్రభుత్వం అనేటువంటి ఒక ఆలోచనతో ఉండాలి. పార్టిసిపేటివ్ డెమోక్రసీ అనేది ఉండాలి. అంతేగాని ఇది మాకు సంబంధం లేదు ఈ విషయం అని ఇప్పటివరకు ప్రజలు అనుకుంటారు. అందుకని స్వచ్ఛ భారత్ అనేది ముందుకు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చడానికి కారణం ఏంటంటే ప్రజల భాగస్వామ్యం లేకుండా సాధ్యపడదు. పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం దాదాపు 15 లక్షల 10 లక్షల నుంచి 30 లక్షల దాకా ఒక ఏరియా కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తున్న పార్లమెంటు సభ్యుడు రకరకాల సమస్యలు ఈ దేశంలో, కొన్నేమో వెల్ రిప్రజెంటెడ్, కొన్నేమో అండర్ రిప్రజెంటెడ్, కొన్నేమో అసలు అన్రిప్రజెంటెడ్ సమస్యలు. రకరకాల డైవర్సిటీ ఉన్నటువంటి దేశంలో కొన్ని జాతులకు అసలు వాళ్ళకున్న అసలు ఆ జాతి ఉన్నట్టు కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది ఈ దేశంలో. నిజాయితీతో పనిచేస్తే తప్ప ఈ దేశాన్ని మనం ముందుకు తీసుకోలేం. అటువంటి సందర్భం లోపల అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఇట్లాంటి అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ మీరు నడవకుండా చిన్న చిన్న కారణాలు ఎత్తుకొని ఏదో నాకు ఇబ్బంది అయిందనో, పక్కనకి ఇబ్బంది అయిందనో, ఈ పార్టీ వాడికి ఇబ్బంది అయినో దాన్ని తీసుకొని పోయి మనం పార్లమెంట్ మీద రుద్ది మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం కరెక్ట్ కాదు. అందుకనే ఆయన అంత ఆవేదన చెందాడు. పార్లమెంటు మొత్తం వ్యవస్థ గురించి కూడా ఇది ఎందుకు అంటే ఇది పేదల కోసం ఉద్దేశించినటువంటిది, ఇది దేశ ప్రజల కోసం ఉద్దేశించిన వ్యవస్థ, దీన్ని మనం కాపాడుకుందాం అనేటువంటి అప్పీల్ ఆయన ప్రధానమంత్రి చేశాడు. తులసిరెడ్డి గారు, సజావుగా పార్లమెంట్ సాగాలన్నా, ప్రజల యొక్క అభిష్టం నెరవేరాలన్నా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఎట్లాంటి సహకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? ఇక్కడ 3 విషయాలు. ఒకటిదో న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేది ఒక పిక్చర్ ఇస్తున్నారు. రెండోది వచ్చేసి చాలా చిన్న విషయం అని కూడా చెప్తున్నారు. మూడవది ఏం జరగబోతుంది. ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఇష్యూ కాదు. అది డెఫినెట్గా వాళ్ళు ఈరోజు 11వ తారీఖున 19వ తారీఖున వాళ్ళు స్వయంగా పోతారు. కాబట్టి ఇది న్యాయ వ్యవస్థ వచ్చేసి పార్లమెంట్లో డిసైడ్ కాదు. అది చిన్న కోర్టు కానీ పెద్ద కోర్టు కానీ ఆ ఉన్న ప్రొసీజరు ట్రయల్ కోర్టు ఇచ్చింది. ట్రయల్ కోర్టు మీద హైకోర్టు పోయినారు. హైకోర్టు వచ్చేసి రిజెక్ట్ చేసింది. కాబట్టి మళ్ళీ 19వ తారీఖున దానికి పోతే దానికి హాజరవుతారు. అది ఆల్రెడీ చెప్పారు హాజరవుతారని. కాబట్టి ఇప్పుడు ఇష్యూ అది కాదు. ఈడీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు 2015 ఆగస్టులో ఈ కేసులో వచ్చేసి సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళ సంబంధం ఉందని దానికి ప్రాథమిక సమాచారం కూడా లేదని చెప్పేసి మొత్తం కేసును క్లోజ్ చేశారు. మొన్న ఆగస్టులో చేసిన తర్వాత ఆ డైరెక్టర్ను ఆయన సర్వీస్ నుండి రిమూవ్ చేసింది గవర్నమెంట్. చేసి రాజన్ అతని పేరు రాజన్, అతను రిమూవ్ చేసిన సర్వీస్ నుండి. తర్వాత మళ్ళీ కొత్త డైరెక్టర్ని వేసేసి మళ్ళీ రీఓపెన్ చేసింది. రాజకీయ కక్ష అనేది ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఉపాధ్యక్షుడి మీద నువ్వు అది రాజకీయ వెండెట్ వచ్చేసి క్లోజ్ చేసినటువంటి దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం అంటే, అతని సర్వీస్ని రిమూవ్ చేయడం అంటే ఇది ఇంకా ఇంతకంటే రాజకీయ కక్ష సాధింపు ఉందా లేదు ఇంకా స్పష్టంగా దేశ ప్రజలకు అర్థం అయ్యేదానికోసమే దీన్ని వచ్చేసి చూపిస్తున్నాం తప్ప పార్లమెంటును స్తంభింపజేయడానికి కాదు, న్యాయ వ్యవస్థను కించపరిచేది కాదు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, రేపు 19న హాజరవుతాం. అట్ ది సేమ్ టైం వచ్చేసి డెఫినెట్గా పార్లమెంట్కి వచ్చేసి జస్ట్ ఒక నిరసన దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి కోసం పెట్టడం జరిగింది. డెఫినెట్గా వచ్చేసి పార్లమెంట్లో చర్చలో పాలన జరుగుతుంది. ఆల్రెడీ 3 రోజులు నేను చెప్పినట్టు ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాళ్ళు నిరసన తెలిపి బయటికి పోయినారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మోడీ ప్రభుత్వం నోటితో మాట్లాడము, అవసరం ఎక్కిరించడము ఆ సందర్భంగా చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ని ఏ విధంగా గౌరవించాలి, పక్క దేశాలు వచ్చేసి పాకిస్తాన్, ఇంకో దేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యము ఎమర్జెన్సీ తప్పని వచ్చేసి ఎమర్జెన్సీ మళ్ళీ ఆవిడే ఒప్పుకునే తప్పని చెప్పేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది, పార్లమెంట్ వ్యవస్థను కాపాడింది ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్. ప్రభాకర్ గారు, ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకోవడమే పార్లమెంట్ సభ్యుల తీరులాగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దీనికి నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ నేపథ్యంలో రాజ్యసభ యొక్క పనితీరుపై ఎట్లాంటి సమీక్ష అవసరం అంటారు? మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ సిస్టాన్ని గౌరవించేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక చర్చలు కూడా ప్రారంభించారు. అసలు రాజ్యసభకి ఇన్ని అధికారాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాగో ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో లేదు, లేకపోతే ఇంకొక పెక్యులర్ సిచ్యువేషన్లో దీనికి అధికారులు ఏమి ఉండవు, రిమైనింగ్ మిగతా అన్నీ సమానంగా ఉంటాయి. అయితే ఇక్కడ నంబరింగ్ ఎక్కువగా ఉందని
ఇలాంటి అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ టుడేస్ పార్లమెంట్ రాజ్యసభ ఇస్ నా కాంగ్రెస్ మోర్ నెంబర్, బీజేపీ ఇక్కడ నెంబర్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఎక్కువ ఉండే అవకాశం లేకుండా పోయింది. సో అక్కడ ఏదంటే ఇక్కడ నో అనే పరిస్థితిని తీసుకురావటం మంచిది కాదు. తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా దీని వెనకాల ఒక రాజకీయమైన దురుద్దేశం ఉంది, అంతేగాని మాకు అపారమైన గౌరవం ఉంది కోర్టుల మీద, రేపు వెళ్తే మంచిది. అసలు కోర్టుల మీద గౌరవం ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. 2 పత్రికలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇప్పుడు ఆ రోజు నేషనల్ హెరాల్డ్ అయినా యంగ్ ఇండియా అయినా ఆడిన నాటకం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడింది. అయితే ఇక్కడ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ న్యాచురల్ జస్టిస్ అనేది లోక్సభలో మీరు మొత్తం స్టాల్ చేసి మళ్ళీ రాజ్యసభలో కూడా స్టాల్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. అంటే రెప్లికా మీరు ఏం చేస్తున్నారు, మీ ఆదేశాన్ని, మీ నాయకుడు చెప్పిన ఆదేశాన్ని ఇక్కడ తీసుకొచ్చేసారు. పార్లమెంటరీ సిస్టంలో కొన్ని అవసరం అవుతాయి. ట్రూ డెమోక్రసీ ప్రజల నుంచే రావాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ, లేకపోతే చట్టసభల్లో చట్టాలు విధి విధానాలు తయారు చేసే ఒక పెద్ద వేదిక ఇది. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం వివిధ వర్గాలు, ప్రజలు, ప్రాంతాలు, భాషలు, ఇంతమంది తరపున వెళ్ళినటువంటి అవర్ రిప్రజెంటేటివ్. నిజంగా నేను మాట్లాడుతున్నాను, ఈరోజు అడుగుతా ఉన్నా, మొన్న జరిగినటువంటి 25, 26 అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా జరిగినటువంటి మన రాజ్యాంగాన్ని అంకితం ఇచ్చిన రోజుని నవంబర్ 26, ఆ రోజు ఎంతమంది అంబేద్కర్ని గురించి మాట్లాడారు? వెరీ ఫ్యూ పీపుల్. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? నేను ఆశపడ్డాను. ఈరోజు ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత చట్టసభల మీద ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా మోడీ గారు చెప్పినట్టుగా ఈరోజు ఉన్నటువంటి చాలా సామాన్య ప్రజలకు సంబంధించిన, లేకపోతే ఎక్కువ మెజారిటీ ప్రజలకు సంబంధించిన బిల్లులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లుల్ని ఎవరు చర్చించాలి? సీనియారిటీ ఉండి రిప్రజెంటేటివ్స్గా రాష్ట్రాల నుంచి వచ్చి మీరు ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి రాజ్యసభ కూడా లోక్సభ లాగానే బిహేవ్ చేసి పోతే ఉపయోగం ఏంటి? యువర్ ఇంటెలెక్చువల్నెస్ షుడ్ బి అపీర్డ్ ఇన్ ది రాజ్యసభ. అది జరగట్లేదు. కాబట్టి పార్టీ ఏదైనా సరే, నంబరింగ్ ఏదైనా సరే, ఈ సభలో జరగాల్సిన చర్చ ఏంటంటే ఇంటెలెక్చువల్ థాట్ ఉండాలి. పద్మనాభరెడ్డి గారు, ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా సజావుగా పార్లమెంట్ సమావేశాలు కొనసాగాలి అంటే అటు అధికార విపక్షాల మధ్య ఎలాంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలంటారు? ఒకటి మనము బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మన పార్లమెంటరీ వ్యవస్థ వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ నుంచి వచ్చింది బ్రిటన్ లోపల. అక్కడ హౌస్ ఆఫ్ ది కామన్స్, హౌస్ ఆఫ్ ది లార్డ్స్. దానికి రిప్లికా ఇక్కడ హౌస్ ఆఫ్ ది లార్డ్స్ అంటే ప్రభువులు అన్నట్టు రాజ్యసభ పెట్టినారు. అదే అమెరికాలో ఏంటంటే చాలా పెద్ద స్టేట్ ఉన్నా, చాలా చిన్న స్టేట్ ఉన్నా, ఒక్కొక్క స్టేట్ నుంచి ఇద్దరు పోతారు. సెనెట్ చాలా పవర్ఫుల్, 50 స్టేట్లు ఉన్నాయి, 100 మంది ఉంటారు సెనెట్ సభ్యులు. కాంగ్రెస్ ఏమో ప్రజలు ఎన్నుకున్నది ఉంటుంది. సో అక్కడ బ్యాలెన్స్ సరిగా ఉంది. ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే రాజ్యసభ అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది రాజ్యసభ మెంబర్స్, క్రికెట్లో ప్రతిభాశాలు, సినిమాలలో ఎక్సిట్ చేసినారు, వార్నౌట్ పొలిటీషియన్స్, ఇక 2-3 సార్లు ఓడిపోయినాడు లోక్సభలో అంటే లోక్సభ ఎలక్షన్స్లో అంటే రాజ్యసభలో సీట్. ఈ విధంగా చేయడము చాలామంది రాజ్యసభ సభ్యులు 2-3 సెషన్స్ అటెండ్ కాక ఎగ్జామ్షన్ లీవ్ లెటర్ అడుగుతూ ఉన్నారు. మేము 3 సెషన్స్ రాలేదు, మమ్మల్ని డిస్క్వాలిఫై చేయకండి, నేను మళ్ళీ వస్తాను అంటే అక్కడ అర్థవంతమైన చర్చ ఎక్కువ కానరాలేదు. రాజ్యసభలో మెంబర్స్ మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్కే నారాయణ అటువంటి వాళ్ళు ఎందరో పోయినారు, విద్య మీద చర్చ చేసినారు. నేను అందరినీ జనరలైజ్ చేయలేము కాదు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఏంటంటే చర్చ కూడా సరిగా జరగటం లేదు. మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఒక ఫైనాన్షియల్ బిల్ తప్ప మిగిలిన అన్నింటి మీద రాజ్యసభకు, లోక్సభకు ఎంతైతే అధికారం ఉందో రాజ్యసభకు ఉంది. ఒక సమయం వచ్చింది 60 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు మనం రాజ్యాంగం లోపల రాజ్యసభ యొక్క అధికారాలను కర్టేల్ చేయాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఉదాహరణకు అంటే ఇప్పుడు ఇట్లాగే ఇంకా 4-5 దినాలు అయిపోయి ఈ యొక్క పార్లమెంటులో చర్చ జరగలేదనుకోండి, దేశానికి చాలా నష్టం జరుగుతుంది. ఒక బిల్ కూడా పాస్ కాకుండా ఉండిపోతుంది అనమాట. సో రాజ్యసభలో, లోక్సభలో పాస్ చేసిన తర్వాత రాజ్యసభలో దాన్ని చర్చించి పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా స్టాల్ చేసినట్టయితే 1-2 ఇష్యూస్ తర్వాత ఆటోమేటికల్లీ ఇట్ షుడ్ బి సెంట్ టు ప్రెసిడెంట్. అధికార ప్రతిపక్షాల మధ్య వైరుధ్యాలు ఉండడం అత్యంత సహజం. ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా సహేతుకమైన చర్చకు పార్లమెంటు వేదిక కావాలి. ఆ స్ఫూర్తితో అధికార ప్రతిపక్షాలు ముందుకెళ్లినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.